changing me and changing you. ప్రైజ్ లార్డ్. ఈరోజు ధ్యాన నిమిత్తమై కీర్తన గ్రంథము 138 అధ్యాయము 6వ వచనము. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ఈ వచనమును మనం గమనించినట్లయితే యెహోవా మహోన్నతుడు, కానీ ఆయన ఎవరు లక్ష్య పెడుతున్నాడయా అంటే దీనులను లక్ష్య పెడతాడట. మరి మహోన్నతుడైన దేవుడు దీనులను లక్ష్య పెడుతున్నాడని ఈ దావీదు కీర్తనాకారుడు ఎందుకు రాస్తున్నాడయా అంటే ఆయన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను మనం గమనించినట్లయితే దావీదు దీనుడుగానే ఉన్నాడు. ఎందుకని మాట సెలవిస్తున్నానంటే సౌలు తనను చంపడానికి వచ్చినప్పుడు ఆయన దీనత్వాన్ని చూపించాడు. ఆయన దేవుని చేతిలో అభిషిక్తుడైన వారే ఇద్దరు కూడా. కానీ దావీదు గొలియాతును జయించాడు. సౌలు జయించలేని గొలియాతును దావీదు జయించగలిగాడు. కారణం ఏంటయ్యా అంటే దేవుడు. కానీ సౌలు జీవితంలో ఎందుకు పడిపోవాల్సి వచ్చిందయ్యా అంటే ఆ దీనత్వాన్ని చూపించలేకపోయాడు కాబట్టి, గర్వముతో రగిలిపోయాడు కాబట్టి. దావీదుని దేవుడు అభిషేకించాడని తెలిసి కూడా దావీదును చంపాలని సౌలు ప్రయత్నం చేస్తూ వచ్చాడు. కానీ దావీదు ఏ రోజు కూడా సౌలు మీద ప్రతీకారం తీర్చుకోవాలని కానీ తిరిగి సౌలును చంపాలని కానీ అనుకోలేదు. ఎందుకనంటే దావీదు ఎరిగి ఉన్నాడు ఏంటయ్యా అంటే సౌలు అభిషక్తుడు కాబట్టి నేను తప్పించుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేశాను అని దావీదు పలుమార్లు మనం దావీదు జీవితంలో చూస్తూ ఉన్నాం. మరి మన జీవితంలో ఏం చేస్తూ ఉన్నాం? ఎదుటివారు మనం ఏదైనా ఒక చిన్న మాట అంటే మనం గర్వంతో రగిలిపోతున్నామా, లేకపోతే తగ్గించుకునే జీవితం మనలో ఉందా? తగ్గించుకలిగిన జీవితంలో మనం బ్రతుకుతూ ఉన్నామా, లేకపోతే వాళ్ళ నన్ను ఎందుకు అన్నారు అనే వాటి మీద మనం దృష్టి పెడుతున్నామా, దేవునికి వదిలేయగలుగుతున్నామా? ఏది కూడా మన జీవితంలో మనము ఏది కూడా చేయలేము. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ దన్ననీయ జీవితంలో మీరు ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు చేయగలిగింది ఏంటిదయా అంటే దీనత్వంగా ఉండడమే. ఎప్పుడైతే మీరు దీనత్వంగా ఉంటారో అప్పుడు దేవుడు మనల్ని పైకి లేపుతాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దీనత్వాన్ని చూపించాలి. అదే యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన దీనుడుగానే ఉన్నాడు. ఆయన దీనుడుగానే 33.5 సంవత్సరాలు జీవించారు. ఆయన రక్తం చేత మనము అందరము కడగబడిన వారమే. ఆయన రక్తం చేత మనందరము కూడా ఆ పాప విమోచనము కలిగించుకున్న వారమే కదా. మరి అలాంటప్పుడు ఆయనను ఆయనలో జీవిస్తున్న మనము కూడా దీనత్వంగానే ఉండాలి, కానీ గర్విష్ఠులుగా ఉండడానికి లేదు. దావీదులాగా దీనంగా జీవిస్తావా, లేకపోతే సౌలులాగా గర్వించి ఆ యొక్క స్థానంలో నుంచి నీవు పడిపోతావా? నీ జీవితంలో ఏది ఉందో జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం ప్రియులారా. మీరందరూ కూడా ఈరోజు మీ జీవితంలో మీరు దీనత్వాన్ని కలిగి ఉంటున్నారా, లేకపోతే గర్వంతో రగిలిపోతూ ఉన్నారా? ఒకవేళ గర్వంతో రగిలిపోయినట్లయితే వాక్యం ఎలా సెలవిస్తుంది? నాశనానికి ముందు గర్వము నడుచును, పడిపోవడానికి ముందు అహంకారము నడుచును. మరి మన జీవితంలో మనము ఎదుగుతూ ఉన్నామా, పడిపోతూ ఉన్నామా? మనం నాశనమైపోతూ ఉన్నామా, లేకపోతే జయము కలుగుతూ ఉందా? దావీదు జీవితంలో ఎప్పుడైతే దీనత్వాన్ని ప్రదర్శించాడో, ఎప్పుడైతే దీనుడుగా ఉన్నాడో అప్పుడే తన యొక్క జీవితంలో ఎదగడం మొదలైంది. రాజుగా అభిషేకించడం మొదలైంది. రాజుగా అభిషేకించడమే కాదు, కానీ ఇశ్రాయేలుల జనాంగంకి ఉన్న ఏకైక మార్గం ఏంటిదయా అంటే మందసము. ఆ మందసాన్ని దావీదే తీసుకురావడం జరిగింది. అంతేకాదు మందిరానికి ప్రతిష్ఠ చేయడానికి ప్రతి ఒక్కటి కూడా సమకూర్చడానికి కారణం ఏంటయ్యా అంటే దావీదు యొక్క దీనత్వమే. ఎప్పుడైతే దీనత్వంగా జీవిస్తామో అప్పుడు మనము ఖచ్చితంగా విజయాన్ని చూస్తాం. మీ జీవితంలో ఏది మీకు అపజయంగా కనపడతా ఉంది? మీరు దేన్ని జయించలేకపోతా ఉన్నారు? ఒక్క నిమిషం మీరు ఆలోచించుకోండి. దానిలో మీరు దీనత్వాన్ని ప్రదర్శిస్తున్నారా లేదా? మీ జీవితంలో ఎక్కడ మీరు కఠినులుగా ప్రవర్తిస్తున్నారు, అక్కడ మీరు దీనులుగా ఉండడానికి ప్రయత్నం చేయండి. దేవుడు ప్రతి ఒక్క దానికి కూడా లక్ష్య పెట్టును అనే మాటను సెలవిస్తూ ఉన్నారు. దేవుడు దేని లక్ష్య పెడతాడా అంటే దీనులైన వారిని ఆయన లక్ష్య పెడతాడు. కానీ గర్విష్ఠులను ఆయన దూరముగా ఉంచి బాగుగా ఎరుగుతాడు. కానీ వాళ్ళందరూ కూడా దేవునికి దూరస్తులుగానే ఉంటారు. మనందరము కూడా ఎవరైతే సమీపస్తులుగా ఉన్నామో అంటే దీనులుగా ఉన్న వారందరూ కూడా దేవునికి సమీపస్తులు. కాబట్టి మనందరము కూడా దీనముగా వినయముగా దేవుని సేవిద్దాము. ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క మార్గాన్ని మన జీవితంలో, మన యొక్క భవిష్యత్తులో జీవితంలో, మన యొక్క నడవడిక ద్వారా మనం దీనత్వాన్ని ప్రదర్శిద్దాము. మరి ఈ వాక్యము మీరు విన్న ఈ రోజు నుంచి మీరు దీనులుగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అందుకోసం దేవుని సహాయాన్ని అడుగుదామా? ప్రార్థన.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం రాజా. మేమందరము కూడా బహుశా మానవీయ రీత్యా గర్విష్ఠులుగా బిహేవ్ చేస్తున్నామేమో, దయతో మమ్మల్ని క్షమించమని అడుగుతా ఉన్నాను. మీరు చూపించిన మాదిరిని, మీరు చూపించిన దీనత్వాన్ని, మీరు చూపిస్తున్న ఆ యొక్క దీనమైన స్వభావాన్ని మేము కూడా కలిగి ఉండే భాగ్యాన్ని దయచేయమని అడుగుతా ఉన్నాం. ఇదిగో దేవా, పడిపోయేవారిగా కాక, దేవా నాశించిపోయేవారిగా కాక రాజా, గర్విష్ఠులుగా కాక దీనులుగా ఉండే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతా ఉన్నాం. దావీదు ఏ విధంగా అయితే దీనుడుగా ఉన్నాడో అటువంటి స్వభావాన్ని మాకు దయచేయమని అడుగుతా ఉన్నాను. సౌలు వలె విర్రవేగక, సౌలు వలె గర్వంతో విర్రవేగక రాజా, మేమందరము కూడా దావీదులాగా జీవించగలిగిన భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి మీరు దర్శించమని అడుగుతా ఉన్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి మీరు దర్శించి దీనమైన స్వభావాన్ని మా అందరికీ మీరు దయచేయమని అతి త్వరలోనే అతి పరిశుద్ధుడైన యేసు నామములో అడిగి బ్రతిమాలి మిక్కిలి వినంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మెండారుగా దీవించును గాక. changing me.